హలో అండి. కొబ్బరితో ఎప్పుడైనా జున్ను చేశారా? చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. పిల్లలు ఎనర్జీగా ఉండాలన్నా, వాళ్ళ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలన్నా కొబ్బరి చాలా పనిచేస్తుందండి. ఈ రెసిపీ చేసి ఇవ్వండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసి తినేస్తారు. దీనికోసం మనం ఫస్ట్ కొబ్బరి పాలైతే తీసుకోవాలండి. కొబ్బరి పాలు చేసేటప్పుడు కొబ్బరి పైన ఉండే బ్రౌన్ లేయర్ తీసేస్తే, మనకి కొబ్బరి తినేటప్పుడు దగ్గు రాకుండా ఉంటుందనమాట. ఆ లేయర్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఈ కొబ్బరి పాలు తీసిన తర్వాత ఈ కొబ్బరిని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో కూడా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. ఇలా చిక్కటి పాలు తీసుకున్న తర్వాత, ఇందులో కొంచెం పాలు వేరేగా తీసుకొని, కొంచెం ఒక పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకొని, ఈ కార్న్ ఫ్లోర్‌తో కలిపిన పాలను కూడా మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలలో బాగా కలిపి, తురిమిన బెల్లంని ఈ పాలలో కలుపుకోవాలండి. 1:30 కప్పుల కొబ్బరి ముక్కలకి నేను 1 కప్పు వరకు బెల్లం తురుమైతే వేసాను. బెల్లం కొబ్బరి పాలలో బాగా కలిసిన తర్వాత ఏదైనా ఒక మందపాటి కడాయి పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉంటే 5 నిమిషాల్లోనే మనకిలా దగ్గర పడిపోతుందండి. లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేయండి. తర్వాత ఏదైనా గ్లాస్ జార్‌లో వేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు ఉంచి తీసిన తర్వాత సర్వ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.